వేదికను ఆవహించినటువంటి మనమగల పాదములకు నమస్కరిస్తూ మాస్టర్ గారి వెలుగు స్వరూపమైన మచిలీపట్నం సోదరుడానికి నమస్కారం. మచిలీపట్నం గురువులకి నేను రావడం మొదటిసారి. 2 సంవత్సరాలు నిర్మాణంలో రాలేదు. గురు పూజ అనగానే మనకి మనస్సులో గురు స్మరణ తెలియకుండా జరుగుతుంది. గురు పూజ ప్రారంభమైన ఆలోచన ప్రారంభమైన నుంచి మనలో గుర్తించాడు. ఈ వేదికని అలంకరించడం నుంచి గురువు మనలో పనిచేస్తుంటారు. తన ఎందు మనస్సు ఉంచిన వారి ఎందు తాను ఉంటారు. మన విశాఖలో తాను గురించి మాట్లాడు తాను కానీ ఒక సుఖాన్ని కొనుక్కోవడానికి పెట్టి మనం షోరూమ్కి తాను ఉంటాయి. ఇట్లా దృష్టిలో అందులో చిన్న ముక్క కట్ చేసి చూపిస్తున్నాను. ముక్క కట్ చేయకుండా ఎవరు ఆ ముక్క తానే తాను తన నుండి వేరుపడిన తర్వాత నేను అనుకుంటున్నాను. ఆ తానుకి తాను గుర్తున్నంత వరకు బాగుంది. మనం కూడా తాను నుండి విడిగా వచ్చిన చిన్న ముక్కలు వచ్చిన తర్వాత మనం వేరడుతో మనం వేరు చేసుకొని నేను ఫలానా అని నాకు ఒక పేరు, ఒక ఐడెంటిటీ, ఒక గుర్తులు ఇవ్వటి ఎవరంటే బ్యాంక్ మేనేజర్. ఇప్పుడంటే రిటైర్ అయిపోయినాను. రిటైర్ అయిన తర్వాత స్వామి చిన్మయానంద ఉపన్యాసం వస్తారు కదా, వాడు ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ రాబోడు ఆఫీస్ రాబోడు ఆఫీస్లో మనకు ఒక్కొక్క చోట ఒక పాత్ర నిర్వహిస్తూ ఉంటాం. ఆ పాత్రలో చాలా జాగ్రత్తగా ఉదిగి ఆ పాత్రని నిర్వహించుకున్న సేపు మనకు చాలా బాగుంటుంది. అదే మనం అయిపోకూడదు. ఒక చోట రామాంజనేయ యుద్ధం జరుగుతుంది. సినిమా నాటకం పూర్వకాలం వసంత నవరాత్రులు 12 నాటకాలు చేసేవాడు. మంచి సంభవం. రాత్రి 10 మొదటి తెల్లవారు నాటకం. రామాంజనేయ యుద్ధ నాటకంలో ఆంజనేయ స్వామి పాత్ర ధరించిన ఆయన ఎంత బాగా నటించాడంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈరోజున హనుమంత్ దర్శనం జరిగింది నేను చూస్తూ ఉంటే హనుమంతుడిలాగా ఉన్నాం, నిజంగా మనం చాలా బాగుంది అని అనుకుంటే అప్పటికి తెల్లారింది. ఆయన ఆ వేషం తీయకుండా హనుమంతుడిలాగానే ఫీల్ అయ్యాడు. ఆనందంలో ఇంటికి తలుపుకోవట్లేగానే ఆ వేళ తలుపు తీసి మా ఆయన అక్కడికి వెళ్ళాడు అని వేసేసి నేనే నీ ఆయన్ని అన్నాడు. మా ఆయనకి ఎవరో తిప్పదు లోపడదు. ప్యాంటు సరుకులు వేసుకుని వెళ్ళాడు. ప్యాంటు సెట్ వేసుకుంటూ లోపలికి కనిపిస్తలే కదా. మనం ఒక్కొక్క పాత్రలో వాళ్ళు ఏమైతే అదే అనుకోని అసలు వేమన శతకంలో ఉండే ఒక పద్యం కంటిలో మనసు కాలులో ఉండి ఇంటి కపోలం తెల్లగందగా నిజమైన అర్థం ఏంటంటే కంటి లోన నలుసు
మనసు రూపంలో ఉంటాడు, దాన్ని చూడగలగాలి. ఆ లోపల చూడగలిగితే అదే మనం అని తెలుసుకొని అదే అందరిలో ఉన్నదని తెలుసుకొని ప్రవర్తిస్తే అస్సలు గొడవ. మన గొడవ రావడానికి కారణం ఏంటంటే మనం ఏ రకంగా వీలుగా ఉన్నామో చూసినప్పుడు ఉంటాం. వేరే వాళ్ళ కన్నా నేను ఏ రకంగా వేరుగా ఉన్నాను, వేరే వాళ్ళ కన్నా మనం వేరుగా లేము, వేరే వాళ్ళలో కాళ్ళు గౌరవంలో ఉన్నాను. అది గుర్తించడానికి కొంత సమయం ఆస్ట్రేలియా మార్గంలో సివిఆర్ గౌరవంలో ఆయన ఏం చేశాడంటే అందరిలో మనల్ని చూడగలిగాడు. నేరుగా అందరిలో ఉన్నాము, అందరిలో కూడా నేర్చుకోగలిగాడు. అందరిలో చూస్తాము, బట్టి దాన్ని మనం చూడలేదండి. ఎందుకంటే పోట్లాడి జరిగితే శ్రీగారు రాయలేదు అట్లా ఉండదు. నిజమైనటువంటి సాధనలో పొట్రాని వాళ్ళలో మీరు పొగిడిన వాళ్ళలో అందరిలో ఆయనే చూడాలి. ఇది కొత్త ఓర్పు కావాలి, ప్రాక్టీస్ అదే సాధన అభ్యసిస్తాను. చేస్తూ పోతే చాలా బాగుంటుంది, చేస్తూ పోతున్న వాళ్ళకి బాగుంటుంది, తిరిగి తెలుసుకుంటే బాగుంటుంది. ప్రాక్టికల్ కనుక మనం దిగే రంగంలోకి ఇందులో ఉన్నంత అనుభవం ఎక్కడం. కష్టాలు ఉందామంటే అదే కష్టం, కష్టం లేకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టి ఒకసారి ఒక ఏకై పిల్లవాడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళొచ్చాడు. అంత స్కూల్ ఎట్లా ఉండాలని అంటే అంకుల్ ఇంకా ఎన్నాళ్ళు స్కూల్కి వెళ్ళాలని అడిగాడు. ఎల్కేజీ ఫస్ట్ వాడు ఎంబీబీఎస్ చదవడం 30 ఏళ్ళు. మనం ఈ మార్గంలో చేతి దగ్గర నుంచి ఇంకా ఎన్నాళ్ళు సాధన చేయాలి. ఏమిటి రాలేదంటే ఇంకా చాలా మంది నాకేం రాలేదంటే ఏం కాలేదంటే చాలా అదృష్టం. ఇంకేమన్నా లేదు, ఏమి కావాలి, ఏం చేయాలో నేను చేస్తాను. ఊరికి కట్ట పెట్టుకుని కూర్చోవాలి, కూర్చుంటే ఏమవుతుందని పెట్టుకో కూర్చోవాలి అన్నది ఏమవుతుంది. అడిగితే ఆకలేదు ఏం చేస్తాము, తిరిగి వస్తుంది. తిన్న తర్వాత మనం అడగలం ఏమైనా పెట్టే అక్కడ పెట్టేది నష్టం రాగలుగుతాయి. చాలా సులభమైనటువంటి నాకు ఏం చేయాలంటే నీ ఏం చేసినా నాకు సమర్పణగా చేయాలి. 12వ అధ్యాయంలో గుర్తుగా చెప్పింది అది. వేద నుంచి నాకు అర్పితంగా చేసి అన్ని నువ్వేనైనా అనుకుంచి చేస్తూ ఉంటే అన్ని బాగుంటుంది. జరుగుతున్నవన్నీ కూడా గమనిస్తూ ఉండే చెప్పారు. మాస్టర్ ఫెయిలియర్ మార్గాన్ని 4 లక్షలు ఇవ్వాలంటే వాటి కాదు, చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఎరుగు ఏదైతే ఉందో అది నెమ్మదిగా తనకు దానిగా ఉంచుతూ పోయేసి మనమే అన్నాం. చిన్న పిల్లలు నాకు ఫంక్షన్ చూస్తాడు, ఒక 6-7 పోయి పెళ్ళిలో దానికి ఒక వరిగినా చెప్పాను. తట్టుకోవడం పెట్టడం అంటే ఈమోసం పట్టుకోవడం దానికి అర్థమవుతున్నట్టు ఏం అర్థమవుతుంది. చూసినప్పుడు ఆయన అనిపించింది నా యుగసారికి నేను ఎట్లా పడుతున్నాను. కొత్తలో ఉన్నప్పుడు కొత్తగా నేను పడుకుంటున్నాను. ఎవరో వచ్చి పైకి కట్టుకోమంటే ఇట్లా పూర్తిగా పైకి కట్టేస్తాను. కట్టగలమా ఎంత కప్పుకోవాలి చెప్పుకోవాలి తెలియదు. మనం కూడా తెలియదు కాబట్టి రాజు నష్టాలు నేర్పడం. మన ఊరికి వచ్చి మనకి నేర్పిస్తాను ఈ ఊరు కదా. మన ఊరు తల్లి మీరేందుకు వచ్చారండి, మా ఊరికి వెళ్తే ఆయన పంపించాడు ఇస్తారు. ఆయన నీకు మంచి విషయాలు ఎప్పుడు పంపించారు వింటే ఏమవుతుంది, తెలుసుకోవడం ఏమవుతుంది. మనకి ముందు రిజల్ట్ కావాలి.
పని చేయకుండా ఎదగలుగుతాం. అది పెద్ద సమస్య. పని చేసి రిజల్ట్ అడిగితే వస్తాయి, నువ్వు అవసరం. పని చేయకుండా ముందే ఏమవుతుందో చెప్పండి. బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు చాలా అనుభవం ఉంది. ఎంట్రీ చేస్తే ఏమవుతుంది, ఎంటర్ చేయవస్తుంది. మా కంప్యూటర్లో కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక్కొక్కరు అనుకుంటారు అప్పుడు కొత్తగా రావడంతో కనెక్షన్ అది ఎంత లైన్స్ ఎంత బాగుంటుంది కదా. కొద్దిగా ఎంటర్ చేసిన తర్వాత కూర్చొని తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు వాడికి ఓపిక లేదు. మళ్ళీ ఎంటర్ పడుతూ ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకోవస్తుంది. దానికి తెలుసు మళ్ళీ ఎందుకు కొట్టడానికి మొత్తం చూపిస్తుంది. అది జస్ట్ ఇంకా పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ దొరికింది కదా. ఈ 4-5 సార్లు చూశారు. ఏమయ్యా ఒక విద్యార్థి మెసేజ్ చేస్తున్నాం, లేదు సార్ తిరుగుతుంది, తొందరగా ఉన్నాను సార్. ఒక సీక్వెన్స్ కొట్టేశాడు. దాన్ని బాగుపడడానికి మళ్ళీ దోమలో వేసి వాళ్ళకి చెప్పించి ఏమైనా అట్లా అన్ని చేస్తే ఎట్లా వేయాలి, దీన్ని కూడా అన్ని చేయడం కొత్తగా చేయడం నెమ్మదిగా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఒకసారి ఉండాలి అంటే ఒకసారి కూర్చోవాలి, కూర్చోవాలి నేను చూసుకుంటాడు. ఇంకా రాదు చెప్పిన వెలుగుతోనే ఎప్పుడో వస్తుంది నుంచి ఆయన కనెక్షన్ కనుక సెట్ చేస్తే ఆయన కనెక్షన్ ఇవ్వడాన్ని మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా మనకి. మాస్టర్ రిసీవ్ the influx of the equanimity of prana into my systems. ఆ ప్రాణ ఫ్లో కనుక మనం కరెక్ట్గా వచ్చినట్టే అది మాకు కంప్యూటర్ బాగున్నట్టు కనుక లైన్లో వచ్చినాయండి అంటాం. ఇది చిన్నప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. కొత్తగా కంప్యూటర్ అయినప్పుడు నేను 3 బ్రాంచులు కంప్యూటర్ కొత్తగా చేశాను. అంటే కొత్తగా చేయటం నిజంటే కాదు, ఏ బ్రాంచ్ కంప్యూటర్ అయితే కాదో మేము గమనించేవాళ్ళు. క్లాస్ చేసేటప్పుడు తల్లి చేసేటప్పుడు ఇంకోది వచ్చేవాడు. జీవితం ఉండాలి అడిగాడు, ఎందుకు సార్ మీకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను కానీ ఆ బ్రాంచ్ బాగా తెలియాలి సర్వీస్ అంటే ఏమవుతుంది అక్కడ మన ద్వారా జరగవలసినటువంటి పనిని మాస్టర్ చేయించుకుంటూ ఉంటాను. అందుకే ఎక్స్ట్రా వచ్చినప్పుడు నేను ఎవరిని తిట్టుకోను. ఏదో కూడా కలిగిపోతానులే పోనీ అని చెప్పారు. 10 జన్మల స్పీడ్గా నీ కర్మ కలిగిస్తానని చెప్పాను. 10 times ఫాస్ట్గా చేస్తాను. నేను బ్యాంకులో 19 క్లాసులో ఉంటుంది. ఇంకోటి నాకు 5 ఏళ్ళు వేసుకున్నా 95 సంవత్సరాలు పెట్టేశాను బ్యాంకులో. అంటే కనీసం 3 జన్మలు కలిగి ఆయన పిలుస్తాను. మన దగ్గరగా ఉంటాయి. నమస్కారం ఫస్ట్ మిగతా ఆ సరెండర్ సమర్పణ భావం వచ్చినప్పుడు ఉంటుంది. ప్రాక్టికల్ చెప్తున్నాడు మాస్టర్ యోగం ఒక్కడే ప్రాక్టికల్ యోగం. మీరు శంకరాచార్యులు చదవండి, అష్టయోగం చదవండి, భగవద్గీత ఉపనిషత్తులు చదవండి, అన్నిటి యొక్క సారము మాస్టర్. వాళ్ళందరూ చివరికి వెళ్ళినారే అంతగా ఇప్పుడు వస్తుందో తెలుసు. ఈయన చెప్పింది అదే, కూర్చో మనకి ఇంకా సులువు చేశాడు. ఇంతవరకు తెలుసుకోవాలి నేను చెప్తాను అన్నాడు. ఇంకా ఈజీ ఆ సబ్మిషను, ఆ సరెండరింగ్, శరణాగతి ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక చిన్న కథ వరకు ఈ కార్యక్రమం కాదే మాడుతున్నాను. ఒక ఊళ్ళో వ్యాపారస్తున్నాడు, చిన్న వ్యాపారస్తు, చాలా బాగా. ఒక ఊళ్ళో సామాన్యంతో కొనుక్కుని ఇంకో ఊళ్ళో అమ్మి ఆలోచన వస్తుంది కదా, దాన్ని బతుకుతూ ఉంటాడు. ఒకసారి ఒక ఊళ్ళో సర్వీసుకొని ఇంకో ఊళ్ళో అమ్మడానికి వెళ్తే లేని బాగానే సంపాదించాడు. షావుగానే లేట్ అయిపోయేసరికి చీకటి వాళ్ళ ఊరు వెనక్కి వచ్చేయాలి.
వెనక్కి రావాలంటే మధ్యలో ఒక చిన్న అడవిలో పెద్దదే కదా తెలిసిందాలే రోజు అదో అమావాస్య చీకటి తొందరగా పెట్టాలి ఇంటికి వెళ్ళాలి గౌరవం వస్తూ ఉంటే ఆ అడవిలో దారి మధ్యలో దారి కనపడగా ఒక పాడుబడ్డ కథలు జారి పెడతాయి పడుతూ ఉంటే తెలుసు జారిపోతున్నాను అంటే ఆ కట్టు పొగ పట్టుకొని గట్టిగా రాత్రి 8 వస్తాను ఎవరన్నా కాపాడండి అని తెలుస్తారు అవన్నది తినాలి ఎక్కడ పడ్డాడో తెలియదు ఎంత లోతో తెలియదు చీకటి ఏమి కనపడాలి అలా నిలబడి తెల్లారి చూస్తాడు చూసేసరికి పెద్ద ఈడు లేదు ఇంత మడాలు ఉన్నాయి పొరపాటు చేయకుంటే ఇంకా తెల్లారి కదా ఎవరన్నా కట్టెలు కొట్టేవాళ్ళు గొర్రెలు తోడుకునేవాళ్ళు వస్తారు కదా ఎవరన్నా కాపాడండి కాపాడండి మళ్ళీ వేస్తారు ఎవరన్నా ఊరికి అయిపోతుంది చీకి ఇంకా పట్టుకునే శక్తి లేదు ఏం చేయాలో ఇంకా గజేంద్రుడి స్థితి ఉంటాడు నీరే తప్పన పెరిగి రానే ఈశ్వర కాలమే వలన సంరక్షించి ఆయనకి 10 లక్షల కోట్లు ఉంటారు మరి చందన పరికృష్ణుల తాంత ఛాయని ఉండలేక ఈ నిరాశకి కేళ్ళకొచ్చింది భయపెట్టులో ఈశ్వర ఆ పరిస్థితిలో అని పెట్టి భగవంతుడా నువ్వే రక్షిస్తున్నాను అయితే నేను భగవంతుడా రక్షించండి అనగానే ఒక ఆయన బావిలో తగిలిసి ఏదైనా పిలిచావా అంటే నిన్నే పిలిచారు భగవంతుడాన్ని పిలిచారు నువ్వే భగవంతుడు ఏమిటో వినపడింది ఇంతకీ ఏం కావాలి అంటే ఆ ఎంత ఏం కావాలని ఎంత కోపం వస్తుందండి వేలాడుతున్నాడు ఏం కావాలి ఏం కావాలంటే వేలాడుతున్నాను పైకి తీయాలి ఆలోచిస్తాడు నీ పైకి తీయాలంటే ఒక షరతు ఉన్నాయి కదా ఆ టైంలో ఏ షరత్ అయినా ఓకే ఆస్తి మొత్తం పరిశీలన ఎందుకంటే బయట మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా ఏ షరత్ అయినా నేను ఓకే ముందు నన్ను బయట తీయండి ఇంతకీ గురవారంటే నేను ఎవరైతే నీకు ఎందుకులే బయటికి తీయాలంటే అంటే మరి షరతు ఒప్పుకుంటాను చాలా చిన్న షరతు అయ్యా ఏం షరతు లేదు ఆ కొమ్మ పట్టుకొని వెళ్ళాలనుకున్న దగ్గర ఇచ్చి ఆ కొమ్మ చెయ్యి వదిలి నేను కాపాడుతాను ఇక్కడ ఇంకా ఆపేశారు అదొక పైన అందుకే ఆపేశారంటే కథ రాస్తారు మా అన్నయ్య గారు రామకృష్ణ ప్రభావం రాస్తారు అది చెయ్యి వదిలి నేను కాపాడతాను వీడికి పెద్ద డౌట్ అసలు ఎక్కడ కాపాడతాడు చెయ్యి వదిలితే ఆయన చెయ్యి అన్నది కాదు లోపలికి వదిలేమనుకోండి రిస్క్ ఎవరో తెలియదు ఎక్కడ నమ్మడం కూడా కష్టమే కదా మరేం చేయాలి పోనీ వెళ్ళడతామా ఒకటి లేదు ఇంక వదలడం తప్పదు ఈ కళలో ఆపేసిన తర్వాత చిన్న ప్రశ్న మనం తెలుసుకోవాలి నేనుంటే ఏం చేస్తా అక్కడ నేనుంటే వదులుతాను వదలుతాను దాని మీద ఆధారపడిందండి మన బతుకు ఆయన కోరేది వదిలే నేను చూసుకుంటాను వదిలేయడం అంటే సంసారాన్ని వదిలేయడం కాదు కృష్ణస్వామి గారు చెప్తారు సంసారాన్ని వదిలించుకోవడం కానీ వదులుగా ఉంచుకో వదులుగా ఉంచుకోవడానికి వదిలించుకోవడానికి చాలా
ఈ చొక్కా లూజ్గా ఉన్నట్టు కూర్చుంది, అదే జాకెట్ ఇటే ఒదుగుగా ఉంచుకోవడమే మాస్టర్ గారు. మాస్టర్ గారు చక్కగా ఎలా ఉంటుందని వెళ్తే మాకు రాత్రి గెస్ట్ హౌస్ ఇచ్చారు. చాలా బాగుంటుంది, బెడ్స్ గీజర్ అని లేదండి నేను కింద కూడా ఉంటానండి ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు చెబుతామంటే అందులో ఉన్నటువంటి ఒక సౌలభ్యత అంటే సౌలభ్యం కన్నడ మధ్యలో సార్ సౌలభ్యం ఏమిటంటే మాస్టర్ గారు నేనున్నాను, నీ కార్యక్రమం నువ్వు చేసుకుంటూ నేను నీకు కావాల్సిన నేను పట్టిస్తాను. గురు పూజలు ఎందుకు రావాలి? గురు పూజలకు ఎందుకు రావాలంటే ఒక చిన్న రిమైండర్ లాగా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మర్చిపోవడం లేదు అడగని గ్యారంటీగా. ఒకసారి చాగంటి పురస్కారాలు ఉపన్యాసం తెలిపిన తర్వాత ఒక గంట నాకు ఉపన్యాసం పెట్టాను, గంటలు చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో మా గురువుగారు ఎంత బాగా చెప్పారు తెలుసాను, 2 గంటలు బాగా చెప్పాడు. ఏం చెప్పారు? నీకు తెలియలే బాగా చెప్పాను, నాకు తెలియదు చెప్పండి. 2 గంటలు ఉపన్యాసాన్ని 20 నిమిషాలు తప్పిందండి. 2 నిమిషాలు కూడా తప్పలేదు. ఎందుకు చెప్పలేము? ఆయనకి వదిలేసిస్తాం, మళ్ళీ ఆయన కొద్ది చెప్పుకోవాలి కదండి. ఇష్టాన్ని మనలో ఉన్నటువంటి వీక్నెస్ సద్గురు చెప్పినటువంటి విషయాన్ని బొమ్మ ఇంట్లో పట్టుకొని వెళ్ళాడుతూ ఉన్నాము. బొమ్మను వదిలేసి ఆయన విషయాన్ని పట్టుకొని వెళ్ళాలంటే చాలు. నీట వచ్చిన బాగా వచ్చిన ఇదే బాగున్నాయి కింద పడేస్తావా అడిగి అయిపోయింది. ఎప్పుడప్పుడు పోవాలి, ఇవాళ పోవాలన్నట్టు పోతాను. కరణంలో ఒక పాట ఉంది, పురంధర రాసిన పాట. ఎవరైతే కారణంతో ಹೇಳಬೇಕ ఎవరి శ్రీరామను సందేహమే. ఎప్పుడు ఎక్కడో రాడని ఎక్కడ నువ్వు ఎత్తుకోవక ఎప్పుడు కాదు, సాధన కనుక చేస్తే శ్రీరాముడే వస్తాడని తీసుకెళ్ళాలి అని ఎగ్జాంపుల్ ఇస్తాడు. విభీషణుడికి ఆయన శ్రీరాముగా కనపడ్డాట, రావణాసుడికి ఇవుగా కనపడ్డాట. నేనైతే ఆ పాట విశ్లేషణ చేసినప్పుడు అనుకున్నాను, నిజంగా శ్రీరాముడు వచ్చి వెంటనే రారా పోదా ఉన్నా అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతాను అసలు మళ్ళీ వెళ్ళడు. ఆయన ఇస్తే మనకి ఆ స్థితికి మనం చేరగలుగుతాం. చేస్తే ఒకసారి వచ్చాం అనుకుంటే ఇంకేం లేదని సార్ నిజమే చెప్పారు కదా, అనన్య స్థితి ఒక్కటే ఏమీ లేని స్థితికి అందరం రావచ్చు. అది మళ్ళీ నొక్కి చెప్తున్నారు విషయాలు. ఇది చాలా ఇంపాసిబుల్ అండి, మా కష్టం అండి, మేము ఈ జన్మకి ఎంతేనండి. ఈ జన్మ కాదండి, అనుకున్నాడు 10 జన్మలేదండి. ఎందుకు కాదు? ఏం కష్టం? భయమానేమన్నా సంసారం ఉండేమన్నామా, లేకపోతే ఇక్కడ నీ కార్యక్రమాలు చేసుకోవాలి కదా. నువ్వేం చేసుకున్నా నాకు సమర్పణగా చెయ్యి. నువ్వెవరితో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా అనుకో, పని మనిషితో మాట్లాడుతున్నానండి, మాస్టర్ గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాను. ఎవరో మన ఇంటికి వచ్చారు, మాస్టర్ గారు వచ్చారు అనుకోండి, ఎంత గౌరవంగా చూస్తాము. మాస్టర్ గారు వచ్చినప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని జాగ్రత్తగా అంతా వేసిస్తూ ఉంటాం కదా. నేను ఇంటికి వస్తున్నట్టు రేపు పొద్దున మాస్టర్ చెప్పారు అనుకోండి, నిజంగా వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది మన ఇల్లు? అంటే అలా ఎవరు వచ్చినా ఆయన రోజులో మనం వాళ్ళలో ఆయన్నే చూసామనుకోండి, వాళ్ళతో మనం రిలేషన్షిప్ పెట్టడం చాలా బాగుంటుంది. కొంచెం కాదు, మీరు అలా 10 మందికి అలవాటు చేసుకున్నారు అనుకోండి, వచ్చిన వాళ్ళందరిలో మాస్టర్ గారు చూడటం, మీరు ఎవరింటికి మీరు మాస్టర్ గారు చూస్తారు.
అక్కడ నేను దగ్గరికి ఏడుస్తూ వచ్చింది క్లినిక్లో. చాలా బాధపడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నా? చాలా దుఃఖపడుతుంది. ఎందుకన్నా దుఃఖపడుతుంది? మా ఆడపడుచులు, వాళ్ళ ఆయన, పిల్లలు 15 రోజులు ఏదైనా ఇంటికి వచ్చాయి. సెలవులు నానా ర్యాలీ చేశారు. అందుకు ఏడుస్తున్నాను. నేను రాత్రి వెళ్ళాను. మరి ఆడవాళ్ళకి నీకు సంతోషించాలి అని సాయంకాలం నేను రైలు వచ్చాను. మనం ఎందుకు రైలు ఎక్కించేస్తాం తెలుసా? మీరు ఎక్షన్ 30 minutes కంప్లీట్ రైల్వే స్టేషన్ తిరుగుడానికి వస్తారేమో మీకు బాగా మరి ఇంకా ఎందుకు నడుస్తాం? ఏం లేదండి సార్, రైలు ఎక్కి ఆవిడ బయలుదేరుతుంటే పోయి, వదిన నువ్వు పెట్టిన చీర మా ఇంట్లో పని మనిషి కూడా పట్టుకోదు అన్నది. 15 రోజులు కష్టపడి జాతీయ చేసి తొన్నముతులు కూర్చొని తిన్నది. చివరిలో చీర పెట్టించుకుంది. 1500 రూపాయల చీర మా శక్తి కొంచెం పెట్టారేమో ఈ మాట ఉంటుందా? దుఃఖాన్ని ఎలా పోగొట్టగలరు? నేనే చెప్పండి ప్రశ్న న్యాయంగా చాలా అన్యాయంగా ఏమిటండి నువ్వు ఏడవడం? నీకు కర్తవ్యం ఉంటే నువ్వు చేసావు. నీ దుఃఖానికి కారణం ఏడవచ్చు కాదు. కనీసం వెళ్ళేటప్పుడు ఏదో ఉదయం బాగా చేసావు, ఉదయం మాకు అన్నం పెట్టావు, టిఫిన్ పెట్టావు, చాలా మంచిగా పెట్టావు. ఆయన దానిలో పాత ఇలాంటి దివాళీలా మాకు వేసేది. మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసులు పడేస్తాను. అందరం కలిసి పెట్టాను. దాసి వాళ్ళకి వేస్తే తోసులు పడేస్తాను. ఈ దుఃఖానికి కారణము నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు. ఇది ఆత్మగా తిట్టింది ఎంత పుణ్యం చేస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకోండి. నేను ఎవరైనా తిడుతున్నారంటే చాలా పుణ్యం చేస్తున్నాను. మీరు సత్యసాయిబాబా వాళ్ళు చెప్తారు, మనల్ని ఎవరైనా తిడుతున్నారంటే మనం చేసిన పాపాన్ని కూడా కడిగేస్తున్నాడు. మన పాపం కూడా తీస్తున్నాడు. మహారాష్ట్రలో ఒక సంప్రదాయం ఉంటారు. వాళ్ళు పండగకి సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేసి తిట్టించుకుంటారు. తిట్టించుకుంటే వాడు తిడితే అప్పుడు వాడికి చాలా ఆనందం అనమాట. వాడి బాగా అంతపోతుంది. అలాంటిది నీకు నువ్వు చేసినటువంటి పాపం అంతా తీసుకోపోయిందమ్మా, దుఃఖపడతాడు చాలా సమతులించాలి. అప్పుడు అడిగి రిలీఫ్ వస్తుంది. అంటే సార్ ఎంత పాపం చేసుకుంటాను కదా, ఎంత ఎందుకు తిప్పుతుందండి? నీకు పెట్టినా తిట్టిందంటే ఇంత పెద్ద అకౌంట్లో చాలా డెబిట్ ఉంటుంది. 10 లక్షలు అప్పు తీసుకొని నెలకు 10 రూపాయలు కడతానంటే అన్నాం అనుకో, అది ఎప్పటికీ లేదు. మనం అట్లాంటి వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు 10 లక్షలు కావాలి. ఈఎంఐ మాత్రం 10 రూపీస్ లోపల పెట్టండి అంటాడు. 10 రూపీస్ ఈఎంఐ ఎక్కడ పెట్టాలి? మేనేజ్ వేసుకోవాల్సి మనం చేసినటువంటి దాని ప్రకారం ఉంటుంది. దాన్ని ఈఎంఐ తీసుకున్నప్పుడు బట్టి ఈఎంఐ ఉంటుంది. దాన్ని మనం క్యారీ ఓవర్ ఎంత చేసుకున్నాం. సేవి గారు చెప్పింది ఏంటి? నీకు వృత్తాన్ని మొత్తం నేను ఏదో చేస్తాను అబ్బాయి తీసి పడేస్తారు, కలిగి పడేస్తారు. ఏం చేయాలి వస్తారంటే ఏం చెయ్యాలని చెప్తారు. అదేంటి ఏం చేయకుండా ఎలా చేస్తారు? ఏం చెయ్యండి, కూర్చో. పొద్దున 6 గంటలకు కూర్చో, సాయంత్రం 6 గంటలకు కూర్చో, మాస్టర్ నమస్కారం అనుకో, లోపల ఏం జరుగుతుందో గమనించు, బయట ఏం జరుగుతుందో గమనించు, నాలో అందరినీ చూడు, పరహితం పెట్టుకో, ఇంకోళ్ళకి చేత సహాయం చేయి. ఏం చేసినా వెనక్కి ఎక్స్పెక్టేషన్ కోటా శ్రీనివాసరావు నాకేంటి అని అడుగుతుంది. 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఎక్స్పెక్టేషన్ చేస్తామా? చేయగలుగుతా. నీ కర్తవ్యం చేసుకుంటాడు. శాంతిగా ఉండడు, హాయిగా ఉండడు, కంపార్ట్మే డిజిటల్ కాదు. ఆ శృతి గారి పుస్తకంలో
వచ్చిన సంఘటన రాశారు. ఆయన ఒకసారి ఫారంలో హోటల్ కూర్చొని చదువుకుంటుంటే తెల్లారి వచ్చి మాస్టర్ నేను ఇష్టం నేను ఇష్టం అంటే ఆయన ఆన్సర్ యూ కెనాట్ యూ మే ట్రై యూ కెనాట్ డిస్టర్బ్ మీ యూ మే ట్రై. మనకి డిస్టర్బెన్స్ ఏముంది? వాడు డిస్టర్బ్ చేస్తాడు, ఎవడు చేయకపోతే డిస్టర్బ్ అవుతాడు. వాళ్ళు ఏంటంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి వాడిని వాడు వేసుకోలేదు. మొన్న ఎగ్జామ్ ఇచ్చాను విశాఖపట్నంలో. ఒక ఆవిడకి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి మీ అమ్మగారు నన్ను చాలా అవమానం చేశారండి. ఆవిడ ఉత్తరం రాస్తుంది. ఇప్పుడు ఉత్తరాలు వచ్చాయి కదా, ఉత్తరాలు రాస్తుంది. ఆ ఉత్తరం చెప్పి అసలు ఆయన రాసిన ఉత్తరాలు చెప్పడం తప్పు. చెప్పగానే లోపల చీటీ ఉంది, కోడల్ని ఆశీర్వదించి రాయినది. నువ్వు ఒకవేళ ఉత్తరం చెప్పితే లోపల ఉంటే ఇంకా ఉత్తరం అబ్బాయికి అంటే ఉత్తరం వచ్చిందంటే ఇవ్వాలన్నమాట. మరి అప్పుగా మనం తప్పు చేస్తూ ఎన్నాడండి చాలండి, ఇంకా ఎన్నాళ్ళు మార్చేసి మార్చేస్తాం ఇంకా చాలు. ఈ జన్మ చాలు, మళ్ళీ జన్మ వద్దు మనకి. ఈ కష్టాలు చాలు, సింపుల్, నష్టం అవసరం. మళ్ళీ నన్ను అడగద్దు, గ్యారంటీగా వచ్చేదేమో నిజంగా రాగా ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు 2012 యుగాంతం అవుతుంది. ఓకే, క్రిస్టియన్ సైడ్ యుగాంతం అవుతుందా? నవంబర్లో గురు బదులు డిసెంబర్లో యుగాంతం. నేనే చదివిపించాను. అసలు కాదు, చాలా ఖచ్చితంగా కాదు. నేను భోజనం దగ్గర పక్కన కూర్చొని అంత ఖచ్చితంగా విషయాలు అడిగాను. సీక్రెట్ తయారు ఎవరికి చెప్పవాక నిజంగా యుగాంతం అయింది నువ్వు వాడు ఉన్నట్టు నేను కాలేదు. ఎందుకు వచ్చిన వాళ్ళకి డౌట్లు వస్తాయి. నిజంగా అసలు పెట్టిన ఆశ్చర్యం కదా. పోదాం అంతా ఖచ్చితంగా గమనించిన మన సాధన ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమవుతుంది అనవసరం. ఎవరైనా నాకు కర్తవ్యం ఉన్నది, నాకు సంసారం ఇచ్చారు, బాధ్యతలు పక్కన వాళ్ళు ఈ పక్కన ఉద్యోగం ఇచ్చినట్టు ఉద్యోగస్తు, పైన వాసు, కింద సబార్డినేట్స్ అందరూ ఉంటారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నేను మా అటెండర్కి, నేను మేనేజర్గా పనిచేసినప్పుడు మా అటెండర్కి ఒక మాట చెప్పేవాడిని. ఒకసారి వాడు అడిగాడు, నాకేం కుటుంబాన్ని అడిగినారు సార్, నువ్వు చెప్తావు లేదు డౌట్ అన్నది, నేను చెప్తావు కదని వాడు చెప్పించుకోవాలన్నా వాడు చెప్పించుకోవాలనుకున్నా నేను చెప్పాలి. ఎవరింటికైనా వెళ్తే మనల్ని గౌరవించాలంటే అర్థం ఏంటి? మన ఇంటికి ఎవరైనా వస్తే గౌరవిద్దాం, సింపుల్ ప్రిన్సిపల్. అదే ఆయన చెప్పారు. అందులో నదులు చాలా మంచి మార్గం. ఎన్ని జన్మల పుణ్యం చేస్తే కానీ ఇటువంటి సద్గురు యొక్క మార్గం దొరికింది. బెటర్ లైక్ నెక్స్ట్ మనం అందించుకోవాలి. ఈ జన్మ చేసుకుంటున్నాడు. సైకిల్ తొక్కుకున్నవాడు కింద పడకూడదంటే ఏం చేయాలి? తొక్కుతూ పడతాడు. మన జీవితం కూడా అట్లా చేసుకుంటూ పోవడం, అర్థం చేసుకుంటూ పోవడమే, పని చేసుకుంటూ పోవడమే. ఎంత పని అంటే ఎంత పని అయినా చేసుకోవచ్చు. వ్యవసాయ బ్యాంక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇందులో ఒక ఆయన పని చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అవుతారు సార్, కొంచెం చేయండి, ఇంకా ఎక్కువ ఉంది. జనరల్గా కోడళ్ళు ఎక్కువ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఎప్పుడు చెబుతూనే ఉంటుంది, వాడికి ఏం పని లేదు, పని చెప్పడమే పనిగా పెడుతుందండి.
మరి ఆడపిల్లనే 2 మంది అర్థమవుతుండే ఏది కాదు చేసుకోకుంటుంది. ఆ ట్రైనింగ్లో చెప్తాను నేను ఖచ్చితంగా. నేను పేపర్లో ఓచుకుంటాను. బ్యాంక్ పని చేస్తూ చచ్చిపోయిన ఎంప్లాయీ రాలేదు. డెఫినెట్ చావు పని ఎక్కువ చేయడం వల్ల తెచ్చుకుంటామా చావే కదా మనం ఇంటిపోయిన డెత్ కదా. అది లేదు అసలు. ఏం చెప్పారు సీరియల్ గారు? అమరత్వము బ్రహ్మత్వము. నువ్వు చచ్చిన చావు భయపడి చస్తున్నా చర్చలోకి ఏమి రోజు వచ్చే ఉంటుందో ఏమి ఎల్ఐసి గురించి చెప్తూ మా స్పీకింగ్ వచ్చి చేశారు. ఎల్ఐసి చేయించాడు. నేను చేసుకోండి ఎందుకు ఎప్పుడో వస్తాను నేను వెళ్ళి అప్పుడు చక్కటి బాధలు చక్కటి రాజ్యాలకి మంచి విషయాలు చక్కగా చెప్తూ ఉంటాయి. ఆపర్చునిటీని వాడు ఈ జన్మ చాలు చక్కగా ఆనందంగా బతకండి. ఏ వచ్చినా సరే మోనకబడి పెడకండి, నిలబడండి, హాయిగా చేసుకోండి, పనులు చేసుకోండి. ఎవరు పెట్టినా సరే సంతోషంగా ఉండండి, అనుభూతి సమాధానం చెప్పండి. ఎంత కష్టమైనా సరే కోరి కష్టం పడండి, ఎక్కువ చేయబడండి, చాలా కష్టపడండి. చేస్తున్న వాళ్ళకు నేర్చుకోండి. మాస్టర్ గారికి సమర్పణ. నేను వదిలేశాను కాబట్టి ఉంటారా మీ ఇష్టం, వదిలేస్తారా మీ ఇష్టం. నేను కొమ్మ వదిలేసాను, మీ కాడ పట్టుకున్నాను. ఇది మనం విధంగా చేయగలిగితే నిజమైనటువంటి సాధన జరిగింది. దీనికి వేదాల్లో పురుషత్వం నేర్చుకోలేదు, నాకేమి రాదండి, పూజలు ఇంకోటి నమ్మకం రాదు, చమకం రాదు, ఏమి రాదు. ఏమి రాని వాళ్ళ దృష్టి అవుతుంది. వచ్చిన వాడికి చదవట్లేదు, ఏ రాదాలో తెలియదు. ఎక్కువ కొద్ది ఇంకా కంపెనీ ఇంతకీ లలితా సహస్రనామం మంచిదా, విష్ణు సహస్రనామం మంచిదా? ఏదో చేయలేదు, అన్ని మంచిలేదు. విజయ్తో పాటు 3 రోజులు కూడా నేర్చుకుంటాడు. ఏమంటే ఉంటుందంటే అది భాగ్యం. 4 మంత్రాలు 5 మంత్రాలు ఎవరో గురువు గారు వచ్చారు, ఆ గురువు గారు ఇంకో మంత్రం తీసుకుంటాడు. ఇచ్చేయమంటారా? మన వైజాగ్లో చెప్పిందే చూడమని చెప్తా. ఒక ఆయనకి గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాడు. మంత్రం తీసుకుని చేస్తుంటే కొనాలంటే పడి వచ్చాడు. ఆయన ఎట్లా ఉంది ఆయన జుట్టులు అనిపోతుందండి, ఇది మాత్రం మొదలెట్టిలో గుండె మంత్రం చేస్తే గుండె కోరుకున్నా ఏ మంత్రం? కృష్ణాయ వసుదేవాయ క్లేశనాశాయ గోవింద. క్లేశనాశాయ చదవమంటాడు. కేశం అంటే జుట్టు, క్లేశం అంటే కష్టాలు. కష్టాలు అవ్వాల్సింది అడగపోయి మనతో కేశనాశాయ ఉండే గుడి చేసి ఊరుకోడు కృష్ణుడు. మనం దేవతలు చదువుకోండి, ప్రేయర్ దేవతలు చేసుకోండి. నాకెవరా శ్రీకృష్ణ మాస్టర్ గారికి, మరి రాజు గారికి, మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు నుంచి వచ్చిన కూలి గిట్టి నవ్వుకున్నాను. థ్యాంక్ యూ.